తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్, అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. పేద ప్రజలను గొప్ప మేధావులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. 2024 అక్టోబర్, అది దసరా రోజు. మరి ఈరోజు 2026లో ఉన్నాం అధ్యక్ష. మరి దయచేసి చాలా మట్టుకు ప్రారంభం కానివి చాలా ఉన్నాయి రాష్ట్రంలో. మరి వాటన్నిటి మీద కొంచెం దృష్టి పెట్టి మరి విద్యా వైద్యానికి ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తుంది. విద్య నిరుపేదలైనటువంటి వారికి గొప్ప వాళ్ళని చేసే ఒక సాధనం. విద్యతోనే ఈ బీదరికం కూడా పోతుందని, విద్యతోనే చాలామంది గొప్ప వాళ్ళు అయినారని, దానికి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారే పెద్ద ఉదాహరణ. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఏ విధంగా డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మంచి నాయకులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ బీద కుటుంబాల నుండి ఉన్నత చదువులు చదివి వారి జీవితాలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను మార్చుకున్నటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థ లోపల ఏదో ప్రారంభించినమా అని కంటి తుడుపుగా కాకుండా, ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ ఐ వాష్ టు ఎనీథింగ్. టేక్ డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్. బడ్జెట్ కేటాయింపుల్లో కానీ